జనసేన అధినేత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఈ మూడు పేర్లతో కోట్లాది మంది మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అయితే మనందరికీ తెలిసిన పవన్ కళ్యాణ్ అనే పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథ దాగి ఉందని మీకు తెలుసా? ఆ పేరును ఆయన సినిమాల్లోకి వచ్చిన తర్వాత పెట్టుకోలేదు. అంతకంటే ముందే తన జీవితంలో కొన్ని జరిగిన ప్రత్యేక సంఘటనల వల్ల ఆ పేరు ఆయనకు వచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ విషయాలను పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ తన అసలు పేరు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తిరుమలలో జరిగిన నామకరణ వేడుకలో తనకు శ్రీ కళ్యాణ్ కుమార్ అనే పేరు పెట్టారని తెలిపారు. అయితే స్కూల్లో చేరిన తర్వాత రికార్డులో శ్రీ అనే పదం తొలగించబడింది. దీంతో ఆయన పేరు కళ్యాణ్ కుమార్ గా మారింది. తర్వాత కుటుంబం ఇంటి పేరు జత కలవడంతో కొనిదెల కళ్యాణ్ కుమార్ గా నమోదైంది అని తెలిపారు. కానీ నేడు ప్రపంచం మొత్తం పిలిచే పవన్ కళ్యాణ్ అనే పేరు మాత్రం అప్పటి వరకు ఎక్కడ లేదట. సినీ రంగంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ పై ప్రత్యేక ఆసక్తి చూపేవారు. గంటల తరబడి శిక్షణ తీసుకుంటూ తన శారీరక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కఠిన సాధన చేసేవారట. అలాంటి రోజుల్లో ఆయన శక్తి, క్రమశిక్షణను గమనించిన ఒక మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ ప్రత్యేకంగా స్పందించారట. పవన్ కళ్యాణ్ చేసే వ్యాయామాలు, ఆయన చూపించే ధైర్యాన్ని చూసి హనుమంతుడిని గుర్తు చేస్తున్నామని ప్రశంసించారట. వామనపుత్ర హనుమంతుడిని ఉదాహరణగా చెప్తూ నీ పేరుకు పవన్ అనే పదం బాగా సరిపోతుంది అని సూచించారట. ఆ మాట అప్పట్లో సాధారణంగా అనిపించిన తర్వాత అదే పేరు ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆ తర్వాత కళ్యాణ్ కుమార్ అనే పేరుకు ముందు పవన్ చేరింది. అలా పవన్ కళ్యాణ్ అనే పేరు పుట్టింది. కాలక్రమేణా అది పేరు సినీ ప్రేక్షకులకు స్ఫూర్తిగా మారింది. అభిమానులకు ఒక భావోద్వేగంగా మారింది. రాజకీయాల్లో కూడా అదే పేరు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఒక ట్రైనర్ చెప్పిన చిన్న మాట ఒక యువకుడి జీవితంలో శాశ్వత గుర్తింపుగా మారడం నిజంగా ఆశ్చర్యకరమైన విశేషమే. ఈ రోజు కోట్లాది మంది అభిమానులు ప్రేమగా పిలిచే పవన్ కళ్యాణ్ అనే పేరు వెనుక కేవలం ఒక సినీ బ్రాండ్ మాత్రమే లేదు. చిన్ననాటి నామకరణం, మార్షల్ ఆర్ట్స్ సాధన, గురువు ఇచ్చిన ప్రోత్సాహం, హనుమంతుడిపై ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం ఇవన్నీ కలిసి ఆ పేరుకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి. అందుకే కొన్ని పేర్లు కేవలం పేర్లలాగా ఉండవు, అవి ఒక వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలుస్తాయి. పవన్ కళ్యాణ్ పేరు కూడా అలాంటిదే.